బాలీవుడ్ అంటే ఖాన్ హీరోలదే హవా. సల్మాన్, షారుఖ్, ఆమీర్ల జోరు ముందు ఎవరూ నిలబడలేరు. వాళ్లకి ధీటుగా సినిమాలు చేస్తూ సక్సెస్ సాధించిన హీరోలు అక్కడ చాలా తక్కువే. అక్షయ్ కుమార్ సినిమాల పరంగా సంఖ్య ఎక్కువగానే ఉన్నా హిట్స్ పరంగా మాత్రం వెనకంజిలోనే ఉన్నాడు. అయితే ఈ లిస్టులో అందరికన్నా సేఫ్ జోన్ లో ఉన్న మరో స్టార్ హీరో అజయ్ దేవగన్. అతను లీడ్ హీరోగా చేస్తున్న సినిమాలన్నీ మాక్సిమం సేఫ్ జోన్ లోకి వెళ్తాయి. డిఫరెంట్ కంటెంట్ తో పాటు యాక్షన్ సినిమాలు తెరకెక్కించే అజయ్ దేవగన్ ఇప్పుడు ఒక కొత్త హీరో దెబ్బకు వెనుకంజ వేశాడు. లవ్ అండ్ రొమాంటిక్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన యష్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ నుంచి ఈ శుక్రవారం ఒక లవ్ ఓరియంటెడ్ మూవీ దెబ్బకు స్టార్ హీరో అజయ్ దేవగన్ వెనక్కి తగ్గాడు. బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న చుమ్కీ పాండే తనయుడు అహాన్ పాండే హీరోగా, అనీత్ పడ్డా హీరోయిన్ గా ఆషికీ 2, ఏక్ విలన్ చిత్రాల దర్శకుడు మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ సయారా జూలై 18న విడుదలైన 2 రోజుల్లోనే 45 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు సృష్టించింది. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. దీంతో జూలై 24న అజయ్ దేవగన్ హీరోగా విడుదల కానున్న సన్ ఆఫ్ సర్దార్ 2 చిత్రం వాయిదా పడింది. ఈ చిత్రం మొదటి భాగం తెలుగులో వచ్చిన సూపర్ హిట్ మూవీ మర్యాద రామన్నకు రీమేక్ గా తెరకెక్కింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత రానున్న ఈ సీక్వెల్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. అయితే ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో విఫలం కావడంతో ఈ చిత్ర టీం మరో ట్రైలర్ ను రిలీజ్ చేసే పనిలో ఉన్నారు. అంతేకాక ప్రమోషన్స్ లో జోరు చూపించడం కోసం ఆగస్టు 1కి ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. దీంతో బాలీవుడ్ లో చిన్న హీరో దెబ్బకు బాలీవుడ్ స్టార్ హీరో వెనక్కి తగ్గాడనే ట్రోల్స్ బాగా జరిగాయి. మరోవైపు సయారా బాక్సాఫీస్ వద్ద జోరు చూపించడంతో ఈ చిత్రం 200 కోట్ల క్లబ్ లో జాయిన్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి అజయ్ దేవగన్ తీసుకున్న ఈ సేఫ్ డెసిషన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.